దొంగ జపం చేస్తూ దొంగ భక్తి నటిస్తూ అయోధ్యలోని రామ మందిరంలో విచ్చలవిడిగా జరుగుతున్న వేల కోట్ల రూపాయల దోపిడీ సూత్రధారులైన పాపాల భైరవులు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ, భారతీయ జనతా పార్టీలను హిందువులు స్వయంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. కడపలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంలో భారతదేశ చరిత్రను భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఈ మతోన్మాద పార్టీ, మతోన్మాద సంఘాలన్నీ కలిసి మొఘలు చక్రవర్తులను, అందులో ప్రధానంగా బాబర్, హుమాయూన్, ఔరంగజేబ్, మహమ్మద్ గజనీ ఇలాంటి వాళ్ళందరినీ దేశాన్ని లూటీ చేశారు, దేవాలయాలు ధ్వంసం చేశారు, దేశ ధనాన్ని దోచుకున్నారు, హిందువులను హింసించారు, హిందువులను మోసం చేశారు. అయోధ్యలోని రాముడి గుడిని తొలగించి బాబరీ మసీదును బాబరు కట్టాడు అని విష ప్రచారం చేస్తూ, మత విద్వేషం చేస్తూ, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తాం రాముడి పేరుట అని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన 1990 సంవత్సరం నుండి నిన్న మొన్నటి వరకు కూడా రాముడి పేరుతో ఎన్నికల్లో లబ్ధి పొంది హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టి, హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి, ముస్లింలను శత్రువులుగా హిందువులకు చూపించి, తద్వారా అధికారం సంపాదించి కేంద్ర రాష్ట్రాల్లో అధికారం చేపట్టి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, ముస్లింలను ఊచకోత కోయడం, అణచివేయడం, అత్యాచారం చేయడం, అన్యాయం చేయడం, అక్రమ కేసులు బనాయించడం, విధ్వంసక పరిపాలన చేస్తూ వస్తున్నారు. ఏ రాముడి పేరుతో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజకీయాలు చేస్తూ దేవుడిని కూడా రాజకీయం కోసం ఉపయోగించి అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత కూడా కొందరు న్యాయమూర్తులను అదిరించి బెదిరించి 2019లో సుప్రీంకోర్టు తీర్పును తమ అనుకూలంగా మలుచుకొని బాబరీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించవచ్చు అనే జడ్జిమెంట్ తర్వాత మొత్తం వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా స్వయంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది జగద్విదితం. దీనికోసం అప్పట్లో రామ మందిరం నిర్మిస్తాం, మేమెంతో సాధించామంటూ ప్రగల్భాలు పలికి హిందువులను మభ్యపెట్టి 1400 కోట్ల రూపాయలు సుమారుగా దేశమంతటా వసూలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బీహెచ్పీ నేతలు, వారితో పాటు నరేంద్ర మోడీ, అమిత్ షా, మిగతా వారి బృందమంతా ఈ విధంగా రామ మందిరాన్ని అయోధ్యలో ఇటుక పేర్చుతూ నిర్మించిన దేవాలయ నిర్మాణంలో కూడా పూర్తిగా అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అంటూ వారి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వారే విమర్శిస్తున్నారు, హిందువులే విమర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. రాష్ట్ర కేంద్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ అజెండాను మాత్రమే అమలు చేస్తున్నారు.
ఈ విధంగా హిందువులను భ్రమింపజేసి హిందువులను వంచన చేస్తూ హిందువులను హిందూ మతం పేరుతో తాము మాత్రమే హిందూ రక్షకులం, తాము మాత్రమే హిందువులను రక్షిస్తున్నాం, తాము మాత్రమే పేటెంట్ రైట్గా హిందూ మతాన్ని తీసుకున్నాం, హిందువులను ఎవరైనా ఏమంటే ఊరుకోం, హిందూ మతాన్ని ఏదన్నా కించపరిస్తే అందరూ ఒంటి కాలితో లేచి ఆ వ్యక్తి మీద ఆ సంస్థ మీద దాడులు చేయడం, అమానుషంగా ప్రవర్తించడం, అక్రమ కేసులు బనాయించే ఈ అల్లరిమూక భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఉగ్రవాద సంస్థ కంటే తీవ్ర ప్రమాదకరమైన ఆర్ఎస్ఎస్ నాయకులు, మత విద్వేష పాలకుడు, రాజ్యాంగ వ్యతిరేక ఓట్ల దొంగ, సీటు దొంగ నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వీరందరూ కలిసి ఇటీవల సుమారు 5,000 కోట్ల రూపాయల మేర రామ మందిరం నిర్మాణం మొదలుకొని